వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే 2019 నుంచి 24 వరకు పరిపాలించిందో ఆ టైంలో టీడీపీని ఇబ్బంది పెట్టిన నాయకులు కానీ లేదంటే ఆయా ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద అయితే కూటమి ప్రభుత్వం తమ కక్ష తీర్చుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాడులు జరిగినాయి, విధ్వంసాలు జరిగినాయి. సో ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరులో కూడా అలాంటి పరిస్థితే ఉంది. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వైఎస్ఆర్సీపీలో ప్రధాన నాయకులు, ఫైర్ బ్రాండ్ అని చెప్పచ్చు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం నారాయణ గారు అక్కడ నుంచి కూటమి తరపున ఆయన మంత్రిగా ఉన్నారు. సో ఆయన గురించి మాట్లాడుతూ, నేను అధికారంలో ఉండగా నారాయణకు సంబంధించి ఏ స్కూల్స్ కానీ అతనికి అక్రమాలకు సంబంధించి ఎక్కడ నేను మాట్లాడలేదు, అతని మీద ఎటువంటి చర్యలు నేను తీసుకోలేదు. కానీ ఈ రోజున మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారు కాబట్టి నేను తప్పకుండా వాళ్ళకి 10 రెట్లు తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి ఈయన కఠినంగా కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈరోజు ఏదో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని కొట్టడం, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని కొట్టడం, ప్రజా ప్రయోజనాలు లేదంటే ప్రజలకు చేసిన వాగ్దానాలను విస్మరించి కక్షా రాజకీయాలను ఇట్లా పెంచుకుంటూ పోతే బలయ్యేది ఎవరంటే సామాన్య ప్రజలు. టీడీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ సానుభూతి పరులే ఇక్కడ బలవుతున్నారు. వాళ్ళే ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు, ప్రధాన పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్